అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చిన మనెల్లరను మన ప్రియుడు, మన రక్షకుడు మన కొరకై మరణపు కోరలను చీల్చి మృత్యువును గెలిచి పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిండైన మెండైన దీవెన దేవదేవుడు మనెల్లరకు దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన మీ శక్తి కలిగిన నామమునకు వందనములు. మీ కృపను బట్టి మీ యొక్క సన్నిధానములోనికి మమ్మలను నడిపించిన రీతిని బట్టి నీకు వందనములు. నేటి దినాన మీరే మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును అందించమని మా మంచి బోధకుడవై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములో మనం గమనించిన వారమైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయేనో గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గురుతులను చూచిన నా వేలు ఆ మేకుల పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. చలండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి విషయాలు చూడండి. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలు, పునరుద్ధానము తరువాత 8వ దినమున జరిగిన కార్యాలు ఏ విధముగా ఉన్నాయో ఈ వాక్య భాగాలలో మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు తోమా వారి మధ్యలో లేడు. యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యలోనికి వచ్చినప్పుడు తోమా గారు వారి మధ్యలో లేడు. తోమా గారు వారి మధ్యలో లేకపోయేసరికి ఎక్కడికో వెళ్ళాడు, మరలా వచ్చాడు. మరలా వచ్చినటువంటి తోమా గారితో అక్కడ ఉన్నటువంటి శిష్యులైనటువంటి వారందరూ చెబుతూ ఉన్నారు, మేము ప్రభువును చూచాం, ప్రభు వచ్చాడు, ప్రభు ప్రత్యక్షమయ్యాడు, ప్రభు ఈ విధంగా కొన్ని మాటలు మాతో మాట్లాడాడు అని 10 మంది శిష్యులైనటువంటి వారు చెబుతూ ఉంటే కూడా ఈ 10 మంది చెప్పినటువంటి మాటలు ఏవి కూడా తోమా గారు నమ్మలేదు, విశ్వసించలేదు. ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట, నేను ఆయన ఎక్కడైతే ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాయి కదా, ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి కదా, ఆయన చేతులలో ఆయన గాయములలో నా వ్రేలు ఉంచితేనే గాని నేను ఆయనను నేను ఆయనను నమ్మను అంటూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగములో మనం గమనించిన వారమైతే ఇక్కడ అందరు శిష్యులు ఉన్నారండి. శిష్యులైనటువంటి వారందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఒకే ఒక్కడు లేడు. సహవాసం అనేది కోల్పోతే కలిగే నష్టాలు ఏ విధంగా ఉంటాయో, సహవాసములో లేడు కాబట్టే ప్రభువుని చూడలేకపోయాడు.
సహవాసములో లేడు కాబట్టే సహవాసములో లేడు కాబట్టే ప్రభు గాయములో చేతులు పెడితేనే కానీ నేను నమ్మను అంటూ ఉన్నాడు. అదే 10 మందితో కూడా ఈయన కూడా అక్కడ ఉండిన వాడైతే ఈ మాట మాట్లాడేవారు కాదు. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసము కోల్పోతే దేనిని మనం కోల్పోతాం? దేవుని యొక్క సహవాసాన్ని మనం కోల్పోయాము అనుకుంటే దేనిని మనం కోల్పోతాం? వాక్య భాగాలలో కొన్ని మాటలు రాయబడ్డాయి. ఇక్కడ యోహాను గారి ద్వారా వ్రాస్తూ ఉన్నటువంటి సువార్తలో 20వ అధ్యాయము 19వ మాటలో రాయబడిన మాట, సాయంకాలమున యూదులకు భయపడి కూడుకొన్న, చూడండి, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడుకొని ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక అని చెబుతూ ఉన్నారు. శిష్యులైనటువంటి వారందరూ ఒక్క చోటున్నారండి. ఎవరు మాత్రమే లేరు? తోమా గారు మాత్రమే లేడు. ఈ తోమా గారు లేని దానిని బట్టి ఎవరిని చూడలేకపోయాడు అంటే ప్రభువారిని చూడలేకపోయాడు. 10 మంది కన్యకలున్నారు, 10 మంది సిద్ధపడ్డారు. 10 మంది సిద్ధపడి ఎక్కడికి వచ్చారు? పెండ్లి కుమారుని యొక్క వివాహమునకు పిలువబడ్డారు. 10 మంది పిలువబడ్డారు. 5 మందే కాదు, 10 మంది ఆ వివాహానికి పిలువబడ్డారు. ఎందుకు? ఈ 10 మంది అయితేనే పెండ్లి కుమారుని ఎదుర్కొంటారు. ఈ 10 మంది ఉంటే వీరు పెండ్లి కుమారుడు వచ్చే టయానికి వీరు అందరూ కలిసి పెండ్లి కుమారుని ఎదుర్కొంటారు అని 10 మందిని ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది మనం గమనించిన వారమైతే వాక్యములో చెప్పబడిన మాటలు, సిద్ధపడిన వారు ఎంతమంది చూడండి. అంటే 5 మంది దగ్గర అన్నీ ఉన్నాయి. 5 మంది మెలకువ స్థితిలో, 10 మంది లేచారండి. 10 మంది పెండ్లి కుమారుని స్వరాన్ని విన్నారు. 10 మంది లేచారు. లేచి తమ దివిటీలు చక్కబరుచుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు అనిపించింది, అరే మన దగ్గర నూనె లేదే. చూడండి, పెండ్లి కుమారుని స్వరము ఒక్కరే వినలేదు, 5 మందే వినలేదు. కానీ 10 మంది పెండ్లి కుమారుని స్వరము విన్నారు. వినినటువంటి వారు ఇప్పుడు చేయవలసిన పని తమ దివిటీలను చక్కబరుచుకోవాలి. తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికే వీరిని ఏర్పాటు చేసింది. అసలు ఈ 10 మంది కన్యకలను ఎందుకు పిలిపించారు, ఎందుకు ఏర్పాటు చేశారు అంటే పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు దివిటీలు పట్టుకోవాలి, వీరు దివిటీలు పట్టుకోవాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పెండ్లి కుమారుడు వస్తున్నాడు అన్న స్వరం వినబడింది. వస్తూ ఉన్నాడు అన్న స్వరం విన్నప్పుడు ఏమనిపించిందో తెలుసా? మన దగ్గర నూనె కొంచెమే ఉంది, మన దగ్గర నూనె కొంచెమే ఉంది నూనె ఉంది. కానీ ఇది పెండ్లి కుమారుని ఎదుర్కొని వెళ్ళుటకు సరిపోదేమో. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇంకా పెండ్లి కుమారుడు రావడం లేదు కదా, ఎక్కడో బయలుదేరినట్టున్నాడు. ఆయన వచ్చేలోగా వెళ్ళి తీసుకుని వద్దాం అనేసరికి పెండ్లి కుమారుడు రావడం జరిగింది, వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంది. వాక్యములో చెప్పబడిన మాటల్లో ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇక్కడ సహవాసము అనేది కోల్పోతే ఈ 10 మంది కన్యకలలో ఈ 5గురు వెళ్ళకుండా ఉంటే ఏం జరిగేదో అర్థమైందా? ఈ 10 మంది కన్యకలు 5 మంది మన దగ్గర నూనె లేదు అని వెళ్ళిపోయారు కదా, తీసుకురావడానికి వెళ్ళిపోయారు కదా. అయితే
వీరు ఆ చోటు నుండి వెళ్ళిపోకుండా ఉంటే ఇంకేం జరిగేదో. ఏమండి, ఈ విధంగా ఆలోచన చేయకూడదా? వాక్యములో చెప్పబడినటువంటి మాటలను మనం గమనించిన వారమైతే రోమాపత్రికలో 5వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అయ్యా, వాక్యములో వ్రాయబడినటువంటి మాట, మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, దేవునితో సమాధానం అనేది లేకపోతే దేవుని సన్నిధికి రాలేం. సహవాసం అనేది ఉండదు. ఉంటుందా? చూడండి, ఒక మందిరములో కూడుకోవాలి అంటే సమాధానం అనేది ఉండాలి. ఈ సమాధానం లేకపోతే దేనిని కోల్పోతాం? సహవాసాన్ని కోల్పోతాం. చూడండి, ఒక ప్రార్థన జరగాలి అంటే అందరము కూడా ఏం చేయాలి? సమాధానంగా ఉండాలి. సమాధానం లేకపోతే సహవాసాన్ని కోల్పోతాం. ఒక ప్రార్థన జరగాలన్నా, ఒక మీటింగ్ జరగాలన్నా, సంఘము వృద్ధి చెందాలి అన్నా, సంఘములో మనము ఎక్కువ భాగము దేవుని యొక్క సన్నిధానములో ఉండాలి అన్నా సమాధానము అనేది ఉండాలి. చూడండి, మీరంటే నాకు పడదు, నేనంటే మీకు పడదు. మీరు దేవుని మందిరానికి రాగలరా? రాలేరు. చూడండి, దేవుని మందిరానికి మీరు రావాలి అంటే నాకును మీకును మధ్య సమాధానం అనేది ఉండాలి. ఇప్పుడు సంఘమునకు క్రీస్తు ప్రభువారికి సమాధానము ఉంది కాబట్టే, సమాధానం అనేది లేకపోతే ప్రభు సన్నిధిలో కూర్చోలేం. సమాధానం అనేది లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయలేం. సమాధానం అనేది లేకపోతే దేవుని యొక్క పనులలో పార్టిసిపేషన్ మనము చేయలేం. దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి విషయాలను మనం గమనిస్తే, అయ్యా, మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా మనము రక్షింపబడుదుము. చూడండి, దేవునితో సమాధానము లేకపోతే మనకు ఏమీ లేదండి, రక్షణ అనేది లేదు. వాక్య భాగాలలో ఇంకా వ్రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యాలలో మనం గమనిస్తే, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఏం జరుగుతుందండి ఇక్కడ? దేవునికిని మనకును సమాధానం లేదు. దేవుడు పాపము చేయొద్దు అంటే పాపం చేశాం. దేవుడు ఆజ్ఞలిచ్చి ఈ ఆజ్ఞలను మీరు పాటించండి అంటే వీటిల్ని అతిక్రమించాం. దేవుడు చేయవద్దన్న పనులన్నిటినీ చేసి దేవునికి దూరస్థులమైపోయాం. అయితే మనం చేసినటువంటి పాపం ఎలా పోతుంది? మనం చేసినటువంటి అపరాధం ఎలా పోతుంది? మనం చేసినటువంటి పాప తప్పిదములకు విమోచన అనేది ఎలా కలుగుతుంది అంటే, దేవుని యొక్క వాక్యం చెప్పబడుతూ ఉన్నటువంటి మాట, దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక. అమ్మా, దేవుడు ఏం చేశాడట? మన అపరాధములను ఎవరి మీద మోపలేదండి, మన మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు. చూడండి, క్రీస్తునందు లోకమును
తనతో సమాధానపరుచుకొనుచు. వాక్య భాగములో చెప్పబడుతున్నటువంటి మాటల్లో క్రీస్తు యొక్క సహవాసములో మనము ఉంటే, క్రీస్తు యొక్క సహవాసము మనము కలిగిన వారముగా ఉంటే రక్షింపబడతాం, పరమునకు ఎత్తబడతాం, పరలోకమునకు సిద్ధపడే వారముగా ఉంటాం. అదే క్రీస్తుతో మనము సహవాసము కోల్పోయిన వారముగా ఉంటే ఏమండి దేనిని కోల్పోతాం? సమాధానాన్ని కోల్పోతాం. ఎవరికి సమాధానం ఉండదు? దేవునికి మనకును మధ్య సమాధానము అనేది ఉండదు. ఈ సహవాసము, ఈ ప్రార్థన సహవాసము, ఈ క్రీస్తు ప్రభువారి యొక్క సహవాసము, ఈ సన్నిధి సహవాసము ఎవరికి మధ్య సమాధానాన్ని సమకూరుస్తుంది అంటే దేవునికిని మనకును మధ్య సమాధానాన్ని సమకూరుస్తూ ఉంది. అర్థమైందా? వాక్య భాగాలలో ఇంకా వ్రాయబడ్డాయండి. రోమాపత్రికలోనే మనం గమనిస్తే 12వ అధ్యాయము 18వ వాక్యములో, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో అమ్మా ఎలా ఉండమంటున్నాడండి దేవుడు? అయా శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు మనుషులందరితో కూడా ఎలా ఉండండి? ఈ సమాధానమే మనలను ఏం చేస్తుంది? దేవునికి దగ్గరస్తులని చేస్తుంది. సమాధానము లేకుండా ఇక్కడికి వచ్చినా దేవుడు మనలను అంగీకరించడం లేదు. సమాధానం పడకుండా దేవుని యొక్క సన్నిధానములో మనం గడిపినా దేవుడు మన యొక్క ప్రార్థనకు నెరవేర్పులను దయచేయడము లేదు. అయ్యా మీరు దేనిని కలిగి ఉండాలి అంటే సహవాసము అనేది మీరు కలిగి ఉంటేనే అమ్మా సమాధానం కలిగి ఉంటారు. సహవాసము లేకపోతే, సహవాసం అనేది కోల్పోయే వారముగా ఉంటే సమాధానాన్ని మనం చెప్పండి దేనిని కోల్పోతామట? దేనిని కోల్పోతే? సహవాసాన్ని కోల్పోతే సమాధానాన్ని కోల్పోతాం. సమాధానమే లేకపోతే క్రీస్తు ప్రభువారే మనకు ఉండడు. అర్థమైందా? చూడండి, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనిస్తే సమాధానము లేదా సహవాసము అనేది కోల్పోతే దేవుని ముఖ దర్శనాన్ని కూడా కోల్పోతాం. ఇప్పుడు తోమా గారి గురించి మనం నేర్చుకుంటున్నాం. యోహాను సువార్తలో 20వ అధ్యాయము 20వ వచనం, ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. చాలండి అమ్మా, అర్థమైందా? శిష్యులైనటువంటి వారు ఎవరిని చూచి సంతోషిస్తూ ఉన్నారు? చెప్పండి, ఎవరిని చూచి సంతోషిస్తూ ఉన్నారు? ప్రభువుని చూచి సంతోషిస్తూ ఉన్నారు. ఇప్పుడు సహవాసములో లేనటువంటి శిష్యుడైన తోమా గారు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ప్రభువారిని చూచాడా? 10 మంది అయితే ప్రభువారిని చూచారు. ఈ 11వ వాడైన తోమా గారు మాత్రం ప్రభువుని చూడలా. చూచినటువంటి వారేమో సంతోషంగా ఉన్నారు, చూడనటువంటి వాడేమో ప్రశ్నిస్తూ అనుమానముతో ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా సహవాసములో లేడు కాబట్టి ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని కోల్పోయాడు. అదే అందరూ ఇక్కడ కూడి ఉన్నారు కదా, ఇక్కడ కూడి
దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారో, లేదా యూదులైనటువంటి వారి అందరికీ భయపడి ఒకే గదిలో అందరూ ఉన్నారు కదా, అందరితో పాటు ఈయన కూడా ఉండొచ్చుగా. ఈయన లేని దానిని బట్టి, సహవాసములో లేని దానిని బట్టి ప్రభు యొక్క ముఖ దర్శనమును కోల్పోయాడు. చూడండి, వాక్య భాగాలలో నిర్గమాకాండ గ్రంథం 34వ అధ్యాయం 28-29 వచనాలు. అతడు నలుబది రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీరు త్రాగలేదు. అంతలో ఆయన అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనముల గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. అమ్మా, ఎవరు మాట్లాడుతూ ఉన్నారట ఇప్పుడు? మోషే గారు సీనాయి కొండ దగ్గర ఎన్ని దినాలు ఉన్నాడండి? చెప్పండి, ఎన్ని దినాలు? 40 దినాలు. ఆహారం తినలేదు, నీళ్లు త్రాగలేదు. కేవలం ఎవరిని చూస్తూ ఉన్నాడు? ప్రభువుని చూస్తూ, దేవునిని చూస్తూ ఉండిపోయాడు. దేవునిని చూస్తూ ఉండిపోయినటువంటి ఈ యొక్క మోషే గారికి ఆయన ఎప్పుడు కూడా తన ముఖాన్ని తాను చూసుకోలా. నేను ప్రభువుతో ఉన్నాను కదా, నా ముఖము ఎలా ఉంటుందో అని అనుకోలా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించుచున్న సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అమ్మా, అంటే దేవునితో సహవాసములో ఉన్నప్పుడు ఆకలి లేదు, దప్పిక లేదు, ముఖం పీల్చుకొని పోలేదు. ఎలా ఉందండి? పుష్టిగా, మంచిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలను చేత పట్టుకుని దిగుతూ ఉన్నాడు. అయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 33వ అధ్యాయము 11వ వచనములో, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారములోనికి వెలుపలికి. చూడండి, దేవుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడట? అమ్మా, దేవుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడట? చూడండి, 10 మంది శిష్యులైనటువంటి వారితో పునరుద్ధానుడైన తరువాత ఎలా మాట్లాడాడో అలాగుననే ముఖాముఖిగా. చూడండి, ముఖాముఖిగా దేవుడు 10 మంది శిష్యులతో మాట్లాడాడు. ఇక్కడ కూడా ముఖాముఖిగా వ్రాయబడినటువంటి మాట, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా. అంటే వాక్య భాగములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాటలను మనం గమనించిన వారమైతే, మోషే గారు దేవునితో ముఖాముఖి అనుభవం కలిగి ఉన్నాడు. శిష్యులైనటువంటి వారు దేవునితో ముఖాముఖి అనుభవాన్ని కలిగి ఉన్నారు. చూడండి, ఇప్పుడు సహవాసములో లేనటువంటి
తోమా గారు మాత్రం ఎలా ఉన్నాడు? ప్రభువుని చూడగలిగాడా? చూడలేదు. అలాగే మనం కూడా దేవుని యొక్క సన్నిధానంలో లేకపోతే, దేవుని యొక్క సన్నిధిలో గడపకపోతే, దేవుని యొక్క సహవాసములో లేకపోతే మనము కూడా ఎవరిని చూడలేము? ప్రభువుని చూడలేం. ఆయన ముఖ దర్శనాన్ని చూడలేం. వాక్య భాగములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాట, అయ్యా సహవాసాన్ని కోల్పోతే ప్రభు ముఖ దర్శనాన్ని కూడా కోల్పోతావు. సహవాసాన్ని కోల్పోతే ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని కూడా కోల్పోతావు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాటల్లో సంఖ్యాకాండ గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం. కాదు, నేను గూఢాభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. చూడండి, అయ్యా నేను ఏదో గూఢమైనటువంటి సంగతులు నేను తెలియచేయను. ఏదైనా కూడా ముఖాముఖిగా మాట్లాడుతా. ఏమండి, దేవుడు చెబుతున్న మాటలండి. నేను గూఢమైనటువంటి భావములతో నేను మాట్లాడును, ముఖాముఖిగా మాట్లాడుతా. తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మోషే గారితో మాట్లాడెను. వాక్య భాగాలలో మనం గమనిస్తే చూడండి, మరలా ద్వితీయోపదేశ కాండములో కూడా 34వ అధ్యాయము 12వ వచనములో వాటి విషయములోను, ఆ బాహుబలం అంతటి విషయములోను మోషే ఇశ్రాయేలీయుల జనులందరి కన్నుల ఎదుట కలుగ చేసిన మహాభయంకర కార్యముల విషయములలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు. అమ్మా చూసారా, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనం వ్రాయబడిన మాట, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు. అయ్యా, మోషే గారికి ఉన్నటువంటి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. ఇప్పుడు ఆ భాగ్యాన్ని ఎవరికిచ్చాడు? శిష్యులైనటువంటి వారికి ఇచ్చాడు. ఇప్పటి వరకు మనుష్యుడిగా ఉన్నప్పుడు అందరూ చూశారు. మనుష్యుడిగా ఉన్నప్పుడు అందరికీ కనిపించాడు, అందరితో మాట్లాడాడు. కానీ పునరుద్ధానుడైన తరువాత దేవుడు శిష్యులైనటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. సహవాసములో మనము ఉంటే మనతో దేవుడు మాట్లాడతాడు. సహవాసము కలిగిన వారమై మనము ఉంటే ఆయన ముఖ దర్శనాన్ని పొందుకునే వారముగా ఉంటాం. అదే సహవాసము అనేది లేకపోతే, సహవాసము అనేది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో వ్రాయబడిన మరి యొక్క మాట 3వదిగా చూస్తే యోహాను సువార్తలోనే 20వ అధ్యాయము 20వ వచనములో అక్కడే వ్రాయబడినటువంటి మాట, శిష్యులైనటువంటి వారు ముఖాముఖిగా ప్రభువుని చూచి ఏం చేశారండి? చెప్పండి, ఏం చేశారు? సంతోషించారు. ఈ సంతోషము కలగడానికి గల కారణం ఏంటి? ఈ సంతోషము కలగడానికి గల కారణం ఏంటి? నేను ఇక్కడ ఉన్నాను కాబట్టే ఆయనను చూడగలిగా. అదే నేను ఇక్కడ లేకపోతే ప్రభువుని చూడగలనా? చూడలేను. వాక్య భాగములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాటలు ఇవే. అయ్యా, తోమా సంతోషంగా లేడు. తోమా సంతోషంగా లేకపోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ఆయన ఈ 10 మందితో కూడా ఇక్కడ లేడు. అందుకే ఈయన
సంతోషంగా లేడు. వాక్య భాగాలలో కొన్ని మాటలను మనం చూడగలం. కీర్తనాకారుడు రాస్తూ అంటాడండి, 16వ కీర్తన 11వ వచనములో, జీవ మార్గము నీవు నాకు తెలియచేసెదవు, అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఏమున్నాయి నీ సన్నిధిలో? అమ్మా ఏమున్నాయండి సన్నిధిలో? సంపూర్ణమైన సంతోషం ఉంది. చూడండి, దేవుని యొక్క సహవాసములో ఉన్నవారు వీరందరూ 10 మంది సహవాసములో ఉన్నారు కాబట్టే సంతోషంగా ఉన్నారు. ఆయన సన్నిధిలో ఉంటే సంతోషం, ఆయన సహవాసములో ఉంటే సంతోషం. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, భయమైనా, ఇబ్బంది అయినా, ఏదైనా సరే ఆయనతో మనము ఉంటే మనకు ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. వాక్యములో చెప్పబడిన మాట అదే, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషములు కలవు. అదే 126వ కీర్తన 2వ వచనములో రాయబడిన మాట. మనము కలక్కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండేను, మన నాలుక ఆనంద గానములతో నిండి ఉండేను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా సంతోషగానము చేయొచ్చు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి. చూడండి, మీకు ఒక మాట చెబుతాను. అది ఏంటయ్యా అంటే, క్విజ్ పోటీలు జరుగుతూ ఉంటాయి, కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒక యాంకర్ గారు ఒకరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ నీవు జవాబు చెప్తే నీకు ఏదైతే నియమించబడ్డాయో వాటిని పొందుకుంటావు అన్నప్పుడు, అమ్మా మనం కూడా చూస్తూ ఉంటాం, టీవీ షోల్లో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నలకు జవాబు చెప్తే వారు ఎంత సొమ్ము అని పొందుకుంటూ ఉంటారు. ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ ఈమె జవాబు చెప్పింది. జవాబులు చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు చెప్పింది కాబట్టి. అయితే ఇప్పుడు జరిగింది ఏంటి అంటే, ప్రశ్నలు అడుగుతూ ఉన్నటువంటి ఆయన ఒక చేతిలో ఒక కవర్ పట్టుకున్నాడు, ఒక చేతిలో ఈ విధంగా ఒక ఎంటీ కవర్ ఒకటి పట్టుకున్నాడు. ఈ విధంగా ఒక కవర్ పట్టుకొని ఇంకో చేతిలో 10,000 రూపాయలు కట్ట పట్టుకున్నాడు. చూడండి, ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు ఆ అమ్మాయిని, అమ్మా ఈ రెండిట్లో నీకు ఏది కావాలి? మీరైతే ఏది కోరుకుంటారండి? ఈ కవర్లో ఉన్నది కావాలా, లేదా ఈ చేతిలో కనబడుతూ ఉన్న 10,000 రూపాయలు కట్ట కావాలా? ఏది కావాలి? చూడండి, కవర్లో ఏముందో తెలియదు, అసలు ఏమీ లేకపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అర్థమైందా? ఈ కవర్లో ఏమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి 10,000 మాత్రం నిజం, ఒరిజినల్. ఏది కావాలి? 10,000 కావాలి. అయితే ఈ 10,000 తీసుకొని సంతోషంగా ఉంది. ఆ తర్వాత ఈ కవర్లోది ఏముందో అని ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలి కదా, ఆమె ఏం పోగొట్టుకున్నదో చూడాలి కదా.
అని కవర్లో ఉన్నది ఓపెన్ చేసి చూసేసరికి ఒక చిన్న స్లిప్ ఉంది. ఆ స్లిప్లో 10 లక్షల రూపాయలు విలువ చేసే కారు ఉంది. అమ్మా, ఏది కావాలి? కంటికి కనిపించేది కావాలా, కంటికి కనిపించింది కావాలా? చూడండి, ఎంతగా రోధిస్తూ ఉన్నా అది వస్తుందా? ఎంత బాధపడినా అది వస్తుందా? రాదు. దేవుడు కూడా ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి మాట, ఇప్పుడు తోమా గారికి సంతోషం లేదు. 10 మంది చెప్పినా కూడా సంతోషం లేదు. 10 మంది చెప్పినా కూడా సంతోషం లేదు. చూడండి, వాక్యములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాట, అయ్యా, సహవాసాన్ని కోల్పోతే దేనిని కోల్పోతామో తెలుసా? సంతోషాన్ని కోల్పోతాం. సంతోషాన్ని కోల్పోతాం. వాక్య భాగాలలో హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలను మనం గమనించిన వారమైతే అక్కడ వ్రాయబడిన మాట, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు తొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. ఏమండి, అర్థమవుతుందా? అయ్యా, ఇదిగో నేను అంజూరపు తోట వేశా. అంజూరపు తోట ఏం చేయాలి? ఫలించాలి. ఫలింపు లేకపోతే నాకు సంతోషం ఉంటుందా? చూడండి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను నాకు సంతోషం ఉంటుందా? సంతోషం ఉంటుంది, చెప్పండి. అంతేకాకుండా ఒలీవ చెట్లు కాపు లేకపోతే, అమ్మా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, మామిడి తోటలు తీసుకుంటారు. తీసుకున్నటువంటి వాళ్ళు కాపు కాయకపోతే సంతోషం ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఉండదు. ఎవరైతే ఈ మామిడి తోటలు తీసుకుని ఉంటారో కాపు అనేది వారికి విస్తారంగా కాస్తేనే సంతోషం. ఇక్కడ వాక్యములో వ్రాయబడినటువంటి మాట, అయా, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, పంట వేశాం, ఇంకా కోత సమయం వచ్చింది, కోత కోసే టయానికి బాగా వర్షం వచ్చిందో వానొచ్చిందో పైరంతా మునిగిపోయింది, నష్టం కలిగింది. సంతోషం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. మన గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, గొర్రెల కాపరులు ఉంటారు, వారి యొక్క గొర్రెలు ఏదో ఒక రోగం వచ్చి చనిపోతూ ఉన్నాయనుకోండి, సంతోషం ఉంటుందా? ఉండదు. ఎప్పుడు సంతోషం? ప్రియ దేవుని బిడ్డలారా, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎందుకంటే ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. కాబట్టి నాకు సంతోషం ఏంటో తెలుసా? ఎవరున్నారని నాకు సంతోషం? నా దేవుడు నాకున్నాడని సంతోషం, నా దేవుడు నాతో ఉన్నాడని సంతోషం, నా దేవుడు నాకు కావలసినవి దయచేస్తాడని సంతోషం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సహవాసములో లేకపోతే సంతోషాన్ని కోల్పోతాం. మనం సమాధానముగా ఉండాలన్నా, మనం దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, మనం దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూడాలి అన్నా, అంతేకాకుండా మనం సహవాసములో సంతోషంగా ఉండాలి అన్నా కూడా ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క మాటలను వింటూ, దేవుని యొక్క సన్నిధానములో జీవిస్తూ, ఆయన ముఖ దర్శనాన్ని కలిగి సహవాసము కలిగి జీవించే వారముగా ఉండాలి. దేవుడు చెబుతున్న మాట, సహవాసాన్ని కోల్పోతే సంతోషాన్ని కోల్పోతావు, సహవాసాన్ని కోల్పోతే సమాధానాన్ని కోల్పోతావు, సహవాసాన్ని కోల్పోతే దేవుని ముఖ దర్శనాన్ని
కోల్పోతావు. మనము అలాగ ఉండక దేవుని సన్నిధిలో నిత్యము జీవించే భాగ్యము దేవదేవుడు మనెల్లరకును దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన మీ శక్తి కలిగిన నామమునకు వందనములు ప్రభువా. మీ వాక్యములో వ్రాయబడిన సంగతులు మేము విని ఉన్నాం, నేర్చుకుని ఉన్నాం. ఈ మాటలలో ఉన్నటువంటి సంగతులను నాయనా మీరు మాకు వివరించి ఉన్నారు. తోమావలే సహవాసాన్ని కోల్పోయే వారముగా కాకుండా దేవా, మీతో సహవాసముతో ఉండి సంతోషముతోనూ నైనా మేము ఒక దర్శనముతోనూ నైనా మేము సమాధానముతోనూ ఉండగలుగు భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాతా, మరణాతా, మరణాతా. దేవదేవుడే మనందరిని దీవించును గాక.